స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకి వెళ్లడమే ఆలస్యం. బోలెడన్ని విషయాలు కుప్పలు తెప్పలుగా లీక్ అవుతూ వస్తుంటాయి. ఈ ట్రెండ్ మొదలయ్యి చాలా కాలమే అయ్యిందిలేండి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయి ఉండదు, అప్పుడే స్టోరీలు బయటపడిపోతాయి. తాజాగా జై లవకుశ కూడా ఆ లీకేజ్ బారిన పడింది. తొలుత తారక్ ఇందులో 3 పాత్రలు పోషిస్తున్నాడని టాప్ సీక్రెట్ రివీల్ అవ్వగా ఇప్పుడు ఏకంగా కథనే లీక్ అయిపోయింది. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. పదండి ఆ స్టోరీలని ఎలాగుందో మనము ఓ లుక్కేద్దాం. జై ఓ భయంకరమైన విలన్. డబ్బులు సంపాదించడం కోసం ఎంత నీచమైన పనులు చేయడానికైనా వెనకాడాడు. లవకుమార్ ఇతడు ఓ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఇతను చాలా సిన్సియర్. కుశ ఇతను ఓ ఆర్టిస్ట్. సినిమాల్లో గొప్ప నటుడిగా రాణించాలనే ఆశయంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే లవకుమార్ పనిచేస్తున్న బ్యాంక్ ఓ రోజు దోపిడీకి గురవుతుంది. అదెలా జరిగిందోనని ఇన్వెస్టిగేషన్ చేయగా లవకుమార్ చేస్తున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. దాంతో పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు కుష కూడా చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. దాంతో ఖాకీలు అతని వెంట కూడా పడతారు. కానీ అతడు మాత్రం వారికి దొరకకుండా తలదాచుకుంటాడు. అసలు తామిద్దరం సడన్ గా ఇలా ఇబ్బందుల్లో పడ్డామేంటని అనుకుంటుండగా ఇదంతా జై ఒక్కడే వెనకుండి వ్యవహారం నడిపించాడని షాకింగ్ సీక్రెట్ రివీల్ అవుతోంది. ఆ ఇద్దరిని ఇరకాటంలో పడేసి జై సొమ్ము చేసుకుంటాడు. ఆ ఇద్దరి రోల్స్ ని ఇతడే పోషిస్తూ ఆడియన్స్ కి తన నట విశ్వరూపం చూపిస్తాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని జై నడిపించినట్లు చివరిదాకా రివీల్ అవ్వదట. ఇదే ఈ చిత్రంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఇంతేకాదు ఇంకో దిమ్మ తిరిగే షాకింగ్ సీక్రెట్ కూడా ఉందని తెలిసిందే. జైతో పాటు ఇంకో విలన్ కూడా ఉంటాడని, అతని చంపిన తర్వాత సినిమా శుభం కార్డు పడుతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ స్టోరీ నిజమా కాదా తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.